తెలియజేయాలి మా సంతాపం. పోలీస్ అమరవీరులారా, అందుకోండి మా వందనాలు. ఒంటిపై ఖాకీ చొక్కా ఇచ్చిన సాహసం, ప్రతిరోజు ప్రమాదాలతో సహవాసం, సంఘ విద్రోహుల పాలిట సింహ స్వప్నమయ్యారు. ప్రజల మనోభావాల్లో చెదిరిపోని స్వప్నంగా మిగిలారు. పోలీస్ అమరవీరుల త్యాగానికి వేల వేల వందనాలు. ప్రజల మోములో సంతోషం కోసం ప్రాణాలు అర్పించారు. శాంతి భద్రతల పరిరక్షణకై కంకణం కట్టారు. మీ ఉన్నత ఆశయం ముందు ఏదీ సాటిరాదు. సంస్మరణమే తప్ప మీకు మరణం లేదు. జోహార్ పోలీస్ అమరవీరులకు, జోహార్. కర్తవ్యం ముందు ప్రాణం ఎంత అన్నారు. ప్రజల హృదయాలలో చిరంజీవులయ్యారు. ప్రాణం గాలిలో దీపం. మా వెలుగు కోసం ఇచ్చారు బలిదానం. మీ ప్రాణాలు అర్పించి వెలిగించారు కాగడా. ఆ వెలుగులో రాష్ట్ర హోంశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీమతి రాష్ట్ర హోంశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీమతి తానేటి వనిత గారు విచ్చేశారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి తానేటి వనిత గారికి ఇదే మా స్వాగతం. గౌరవ వందనం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. जनरल सैल्यूट, सलामे शस्त्र. कंधे शस्त्र. परेड बाजू शस्त्र. परेड वेशम. గౌరవ వందనం స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీమతి తానేటి వనిత గారు. కర్తవ్య నిర్వహణలో ప్రమాదాలకు తలంచలేదు. ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. నింగి సైతం వంగి నీకు సలాం చేస్తోంది. తనలో నిన్ను దాచుకున్నందుకు నేల తల్లి గర్విస్తోంది. మీ త్యాగాలకు ప్రణమిల్లి అందిస్తున్న నీరాజనం. విధి నిర్వహణలో విధిని సైతం ఎదిరించారు. ప్రాణాలను పణంగా పెట్టారు. ఆశయ సాధనకై అమరులయ్యారు. మీ మహోన్నత ఆశయానికి మనసారా వందనం. మీ ఆశయాలను మరింతగా ముందుకు తీసుకువెడతాం. విధి నిర్వహణలు, బలిదానాలు, వెలకట్టలేనివి మీ ప్రాణాలు. శాంతి భద్రతల కోసం సమిధలయ్యారు. ప్రజల గుండెల్లో
ప్రమిదలయ్యారు. జోహార్ పోలీస్ అమరవీరులారా, జోహార్. శాంతి భద్రతల రక్షణకై ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధం. ప్రజాస్వామ్య పరిరక్షణకై ప్రతి క్షణం చేస్తారు మీరు యుద్ధం. ప్రజల కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన వీర జవానులకు జోహార్లు. అసాంఘిక శక్తుల్ని అడుగడుగునా అడ్డుకుంటూ సంఘ విద్రోహ శక్తులకు తమ గుండె బలమెంతో చూపిస్తూ అమూల్యమైన మీ ప్రాణాలను ఈ అవని కోసం అంకితమిచ్చిన అమరులారా, అందుకోండి మా వందనాలు. ప్రమాదాల బారిన పడినప్పుడు రక్త సంబంధీకుల కంటే ముందుగా గుర్తుకు వచ్చేది రక్షక భటులు. ప్రజా రక్షణలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన పోలీస్ అమరవీరులకు పాదాభివందనం. కంటి మీద కునుకు లేకున్నా, ఒంటి నిండా గాయాలున్నా, కాలుష్యం కోరలు చాచినా, కరోనా కాటేస్తున్నా, కర్తవ్యమే మీకు ఊపిరి అంటూ నేల కొరిగిన వీర జవానులకు సెల్యూట్. మా హృదయాలలో మీరు చిరస్మరణీయులు. మా జ్ఞాపకాలలో మీరు చిరంజీవులు. మీ ధైర్య సాహసాలకు భరతమాత గర్విస్తోంది. పోలీసుగా మళ్లీ పుట్టాలని భరత జాతి ప్రార్థిస్తోంది. ఈరోజు మీ ప్రాణత్యాగం రేపటి మా భద్రతకు బీజం. ప్రమాదం జరిగినప్పుడు రక్త సంబంధీకుల కంటే ముందుగా స్పందించేది రక్షక భటులు. శాంతి భద్రతల పరిరక్షణకై రక్తం చిందించేది రక్షక భటులు. ప్రజాస్వామ్య పరిరక్షణకై ప్రాణాలు అర్పించారు. ప్రజల గుండెల్లో చిరకాలం వర్ధిల్లుతారు. జోహార్ పోలీస్ అమరవీరులకు జోహార్. మీ ప్రాణత్యాగం మా హృదయ స్పందన అయింది. మీ ధైర్య సాహసం ప్రజాస్వామ్యమై ప్రజ్వరిల్లుతోంది. మీరు ప్రాణాలతో లేకపోయినా మీ గుండె చప్పుడు మాకు వినపడుతోంది. మీ ప్రాణాలకు తెగించి అందించిన శాంతి కపోతం మాకు చిరస్మరణీయమైంది. ఒంటిపై కాకి చొక్కా ఇచ్చిన సాహసం, ప్రతిరోజు ప్రమాదాలతో సహవాసం. సంఘ విద్రోహుల పాలిట సింహ స్వప్నమయ్యారు. ప్రజల మనోభావాల్లో చెదిరిపోని స్వప్నంగా మిగిలారు. పోలీస్ అమరవీరుల త్యాగానికి వేల వేల వందనాలు. పోలీస్ అమరవీరులారా, అమర్ రహే. మీ అమరత్వం మరువం. చిరకాలం మనసారా స్మరించుకుంటాం. మీ ప్రాణాలర్పించి వెలిగించారు కాగడా, ఆ వెలుగులో రెపరెపలాడుతోంది శాంతి భద్రతల జెండా. ఉద్యోగమే మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ప్రజా భద్రతే మీకు పంచప్రాణాలు. సంఘ విద్రోహులను అరికట్టడమే మీకు సంతోషం. మాటల్లో చెప్పలేని మీ త్యాగనిరతిని ఏమని కొనియాడాలి? పోలీస్ అమరవీరులారా, అందుకోండి మా వందనాలు. మీ ధైర్య సాహసాలకు భరతమాత గర్విస్తోంది. పోలీసుగా మళ్లీ పుట్టాలని భరత జాతి ప్రార్థిస్తోంది. మహోన్నత ఆశయ పరిరక్షణలో మీరు చూపిన నిస్వార్థ త్యాగ నిరతిని సమాజాన్ని నిత్యం ప్రకాశింపచేస్తున్నాయి. పోలీస్
అమరవీరులారా, మీకు ఇవే మా నీరాజనాలు. భౌతికంగా మీరు అమరులు, మా హృదయాల్లో చిరస్మరణీయులు. ప్రజల ధనమాన ప్రాణాలకు నిరంతర రక్షకులారా, సమాజ శాంతి భద్రత స్థాపనకు నిత్య సేవకులారా, మాతృభూమి శ్రేయస్సు కోసం పనిచేసే నిస్వార్థ శ్రామికులారా, వెలకట్టలేని త్యాగ నిరతితో అహర్నిశలు విధులతో పోరాడి అసువులు బాసిన పోలీస్ యోధులారా, మీకు మా నీరాజనాలు. నిస్వార్థ త్యాగమూర్తులను స్మరించుకుందాం, వారి ఆత్మశాంతికి నివాళులు అర్పిద్దాం. అత్యున్నత ధైర్య సాహసాలతో శాంతిమయ భావి భారతావని మరియు ప్రజా శ్రేయస్సు కోసం పోరాడి నిస్వార్థంగా తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరులకు అశ్రునయన భాష్పాంజలి. త్యాగమూర్తులను స్మరించుకుందాం, అమర పోలీస్ వీరులకు నివాళులర్పిద్దాం. దేశ రక్షణ, రాజ్యాంగ పరిరక్షణ, శాంతిమయ భావి భారతావని కోసం నిస్వార్థ సేవా తత్వమే పరమావధిగా విధులను నిర్వర్తించి భారత జాతికి తమ అమూల్యమైన ప్రాణాలను అంకితం గావించిన పోలీసుల త్యాగ నిరతికి ఇవే మా జోహార్లు. అనునిత్యం చేసే మీ మహోన్నత త్యాగాలు మా నిత్య ప్రశాంత జీవనానికి సోపానాలు. సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దిన పెరేడ్ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు రాష్ట్ర హోంశాఖ మాచులు శ్రీమతి తానేటి వనిత గారు, రాష్ట్ర డీజీపీ శ్రీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారు, అడిషనల్ డీజీపీ ఏపీఎస్పీ బెటాలియన్స్ డాక్టర్ శంకర భ్రతబాక్షి ఐపీఎస్ గారు, విజయవాడ నగర సిపి శ్రీ కాంతి రాణా టాటా ఐపీఎస్ గారు, ఇతర అధికారులు. విచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దిన పెరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. జనం మెచ్చిన నేత, జనం కోరిన నేత, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దిన పెరేడ్ కార్యక్రమానికి ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దిన పెరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారికి ఇదే మా స్వాగతం. వేదిక వద్దకు విచ్చేశారు ముఖ్యమంత్రి వర్యులు, వారికి ఇదే మా స్వాగతం. గౌరవ వందనం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. जनरल सैल्यूट, सलामे शस्त्र. कंधे शस्त्र.
షహీద్ పుస్తక్ జౌలి రోల్ ఆఫ్ హానర్. భారతదేశంలోని ప్రజల హక్కులను, ప్రజల శాంతి భద్రతలను, దేశ రక్షణలోనూ 2021-2022 నందు విధులలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల షహీద్ పుస్తక్ టోలీని ఈనాటి మన ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందించడానికి ముందుకు వస్తున్నారు. ఆర్ఐ శ్రీ ఎస్ కృష్ణ, ఎస్కాట్స్ గా వస్తున్నారు ఆర్ఎస్ఐలు శ్రీ కె రాజేష్, శ్రీ కె ప్రతాప్, శ్రీ డి దత్తాత్రేయ, శ్రీ కె రాంబాబు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు మన ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి అందజేశారు. డీజీపీ గారు ఏఐజీ అడ్మిన్ లా అండ్ ఆర్డర్ వారికి అందజేస్తున్నారు. అమరులు వారు మార్టియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. అమరులు వారు మార్టియస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. అమరులైన పోలీస్ సిబ్బంది వివరాలు అందులో ఉన్నాయి. మన రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి గౌరవనీయులు శ్రీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, హోంమంత్రి తానేటి వనిత గారు, ఇన్ఛార్జ్ సిఎస్ విజయానంద్ గారు, పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు, సహచర పోలీసు మిత్రులు, సిబ్బంది అందరికీ పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా వందనాలు తెలియజేస్తున్నాను. అక్టోబర్ 21, 1959 ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి రోజు. కరణ్ సింగ్ నేతృత్వంలోని సిఆర్పిఎఫ్ బృందాలు చైనా సరిహద్దుల్లో ఉన్నటువంటి చైనా సైనికుల్ని నిరోధించడంలో కృతకృత్యులయ్యారు. దాంట్లో వారు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వీరోచితంగా వారితో పోరాట పటిమను భారతదేశానికంతా కూడా తెలియజేశారు. ఈ స్మృత్యర్థంలోనే ఈరోజు పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. పోలీసు ఉద్యోగం చాలా సంక్లిష్టమైనది, అనేక ఒడిదుడుకులతో కూడుకున్నది. మతతత్వం, ఉగ్రవాదం, అసాంఘిక కార్యక్రమాలు, ఛాందసవాదం లాంటి సమస్యలతో నిరంతరం పోరాటం ఉంటుంది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పోలీసులకి పలు సహాయ సహకారాలను ఈ గురుతర బాధ్యత నిర్వహించడంలో ఎల్లవేళలా అందిస్తున్నారు. టెక్నాలజీని బాగా యూజ్ చేసుకొని
పోలీసులకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో దిశ యాప్, అవినీతి నిరోధక యాప్ లాంటి వాటిని ఆవిష్కరించారు. ప్రజా సమస్యలు అతి సులువుగా సాల్వ్ చేసే విధంగా ఈ సొల్యూషన్ ఈ విధంగా వారు మనకు టెక్నాలజీ పరంగా అందించారు. అది విశేషంగా ఉపయోగంలోకి వచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. సైబర్ డేటా సెంటర్ని మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ను మన సైబర్ సెంటర్కు అనుసంధానం చేస్తూ పాస్వర్డ్స్ని అన్ని జిల్లాలకు అందజేయడం జరిగింది. తద్వారా ఎక్కడైనా ఆన్లైన్లో మోసాలు జరిగితే మొత్తం దేశంలో ఉన్నటువంటి డేటానంతా కూడా ఒక విధంగా మనం చూసి ఆగంతుకులను గుర్తించే ఒక సదవకాశం కూడా మనకు ప్రభుత్వం అందించింది. అయితే సైబర్ అఫెన్సెస్ని డీల్ చేయడానికి ఎంతో ట్రైనింగ్ అవసరం. ఆ ట్రైనింగ్ని ఇప్పుడు అనంతపురం పిటిసిలో రాష్ట్రమంతటా నిర్వహిస్తున్నాం. తద్వారా ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కూడా దాన్ని విశేషంగా దానిపైన దృష్టి సారించే ఒక మంచి సదవకాశం మనకు లభించింది. అదేవిధంగా లోన్ యాప్స్ పైన జరుగుతున్న నేరాలను గుర్తించినటువంటి ప్రభుత్వం వీటిని నిలువరించడానికి పలు అడ్వర్టైజ్మెంట్ కార్యక్రమాలు, పోస్టర్స్ని ఆవిష్కరించడం చేశారు. సో దాంట్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని తయారు చేసి వీటిని మరీ నిలువరించడానికి అన్ని విధాల శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. 75 కేసుల్లో 85 మంది ఆగంతుకుల్ని ఇప్పటికే పట్టుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అట్లే ఐడి నిరోధకం పైన బాగా మంచి కాన్సన్ట్రేషన్ జరిగి 80% ఆఫ్ ద విలేజెస్ నుంచి ఈరోజు ఐడిని విముక్తి చేయగలిగాం. అయితే కేవలం వారిని విముక్తి చేయడమే కాకుండా వారికి రిహాబిలిటేషన్, ఎవరి కుటుంబాలైతే వీటి నుంచి బారిన పడి దూరం అవుతున్నాయో, లైవ్లీహుడ్ పోగొట్టుకుంటున్నారో వారికి రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆవిష్కరించింది. తర్వాత గాంజాయి సాగు వైజాగ్ జిల్లాల్లోనూ ఒరిస్సా స్టేట్లోనూ ఉండటం వల్ల అది భావితరాలకు విపరీతమైన నష్టం సమకూరుతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ లాస్ట్ ఇయరే సీఎం గారి ఆధ్వర్యంలో పలు రైడ్స్ చేసేసి అక్కడ 7,500 ఎకరాల్లో ఈ సాగుని ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం వాటిని ధ్వంసం చేయడమే కాకుండా ఆల్టర్నేటివ్ క్రాప్స్కి వెళితే రానున్న కాలంలో ఇంకా కల్టివేషన్ అనేది జరగడం సాధ్యం కాకుండా చూడవచ్చు అనే ఒక సదుద్దేశంతో ఆల్టర్నేటివ్ సీడ్స్ కూడా ఈ సంవత్సరం మనకు ప్రభుత్వం అందజేస్తుంది. ఇవన్నీ కూడా పోలీసులకి ఇస్తున్నటువంటి తోడ్పాటు. ఇంతటి తోడ్పాటును గవర్నమెంట్ మనకు అందిస్తున్నది. దీనికి బాధ్యత వహిస్తున్నటువంటి మన గౌరవమైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి నేను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం దేశంలో 264 మంది చనిపోతే 11 మంది మన రాష్ట్రం నుంచి చనిపోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి కలగాలని నేను ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై హింద్. గౌరవ డీజీపీ గారికి ధన్యవాదాలు. రాష్ట్ర హోంశాఖ మాజీలు గౌరవనీయులు శ్రీమతి తానేటి వనిత గారిని పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇన్ఛార్జిగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారికి, రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి, ఇతర పోలీస్ అధికారులకు, ప్రజలకు, అమరవీరుల కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారం అండి. భారతదేశం చైనా సరిహద్దుల్లో సియాచిన్ ప్రాంతంలో 16,000 అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్య ఉన్న హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం అమర జవాన్ల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉన్నది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21వ తేదీన అమరవీరుల దినోత్సవం పాటించడం ఈ పవిత్ర స్థలం నుండే ప్రారంభమైంది. 1959
అక్టోబర్ 21న డిఎస్పి కరమ్ సింగ్ నేతృత్వంలో 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుండగా చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సిఆర్పిఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ధీటుగా ఎదురొడ్డి పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటంలో మృతి చెందిన అమర జవాన్ల స్మృత్యార్థం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. పోలీస్ సిబ్బంది నుంచి అధికారుల వరకు అందరూ స్మరించుకునే రోజు ఈ రోజు. మన పోలీస్ సిబ్బంది పగలనక రాత్రనక ఎండనక ఓననక ఏ మాత్రం చెల్లించక అలసటను లెక్క చేయకుండా విధులు నిర్వహించడంలో తమ సుఖ సంతోషాలను కూడా త్యాగం చేస్తున్నారు. తమ జీవితాలను బలిదానం చేస్తూ వారు మనకు అందించే వరం ఈ రోజున మనం అనుభవిస్తున్న జీవితం. అలాంటి వారి కోసం మన భావితరం గుర్తుంచుకునేలా అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం, అలానే భావి తరాలకు తెలిసేలా ఈ రోజున మనమందరం కూడా హృదయపూర్వకంగా నివాళి అర్పిస్తూ అభినందనలు తెలియచేయాలి. ఈరోజు నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య తగ్గుముఖం పడుతుందంటే ఆ ప్రాంతాలలో యువత ఎక్కువ సంఖ్యలో జనజీవన స్రవంతిలో చేరుతున్నారంటే అది మీరు చేసిన కృషి, మీరు పోషించిన పాత్ర కీలకమైందని తెలియజేస్తున్నాను. అలానే ఏదైనా ప్రమాదం లేదా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయ చర్యలు అందించేందుకు విపత్తు నిర్వహణ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న వ్యక్తులను స్మరించుకునే సందర్భం కూడా ఇదే రోజు. వారి ధైర్యాన్ని, వారి అంకిత భావాన్ని, సేవను రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోదు. ఈ సందర్భంగా ప్రతి పోలీసును, ప్రతి పోలీస్ స్టేషన్లో, ప్రతి జాతీయ ఆస్తి భద్రతలో అంకిత భావంతో పనిచేస్తున్న సహచరులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మహిళలు, బాలికలపై, సమాజంలో బలహీన వర్గాలపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి త్వరితగతిని తగిన విధంగా సహాయం మరియు రక్షణ కల్పించాలని మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బలంగా కోరుకుంటున్నారు. ఆ భాగంగానే మహిళల గౌరవం మరియు భద్రత కల్పించే పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి దేశంలో ఎక్కడూ లేని విధంగా దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరియు మహిళా మిత్ర, సైబర్ మిత్రలను కూడా మన ప్రభుత్వం ప్రారంభించింది. అంతేకాకుండా జీరో ఎఫ్ఐఆర్ను ఆన్లైన్లో ఫిర్యాదులు ఇచ్చే సౌకర్యాన్ని కూడా ప్రజలకు మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. రోజు రోజుకు ఊహకు అందని రీతిలో సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో అత్యుత్తమ స్థాయిలో అధునాతనిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేరాలను నియంత్రించడం, మరో ప్రక్కన సైబర్ క్రైమ్ను అణచివేసేలా ప్రజల్లో పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా మోసపోతున్న అనేక మందికి సత్వరం న్యాయం అందిస్తున్నాం. సాధారణ ఫిర్యాదుల కోసం ప్రజలు పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేకుండా టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి జిల్లా, ప్రతి నగరం మరియు ప్రతి పోలీస్ స్టేషన్ కూడా స్మార్ట్ టెక్నాలజీ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కష్టకాలంలో ఎక్కువగా కోరుకునే మొదటి స్నేహితుడు మీరే. అందువలన శాంతి భద్రతలు నెలకొనడంలో మీకు బాధ్యత ఎక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా ప్రజల మనోవేదనను అర్థం చేసుకుని వారి కన్నీళ్లు తొడవడంలో కూడా బాధ్యత మనదే. పెరుగుతున్న వాహన వినియోగం వల్ల రోడ్డు ప్రమాదాలు, దాని ద్వారా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల నివారణ అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి వాహనదారులకు ముందస్తు సూచనలు, హెచ్చరికలు తెలిపే చర్యలు చేపట్టడం జరిగింది. మన పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితులను ప్రేమతో 2 మాటలు మాట్లాడడం ద్వారా పోలీసులకు మరియు సమాజానికి మధ్య ఉన్న ఈ బంధం మరింత బలపడుతుంది. నేరాలను నియంత్రించడంలో ఈ బంధం ఎంతగానో సహాయం చేస్తుంది. ఈ విషయాన్ని గట్టిగా నమ్మిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఫ్రెండ్లీ పోలీసింగ్ని తీసుకొచ్చి మన రాష్ట్రంలో మరి ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారు. అమరవీరుల కుటుంబాలకు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోలీస్ సంక్షేమానికి అనేక చర్యలు తీసుకురావడం జరిగింది. ఇటీవల మన సచివాలయ వ్యవస్థతో గ్రామానికి ఒక గ్రామ పోలీసును నియమించి
గ్రామ స్థాయిలోనే ప్రజలకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవడం జరిగింది. మీ కర్తవ్యానికి, అంకిత భావానికి మరోసారి అభినందిస్తూ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులకు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రాష్ట్ర హోంశాఖ మార్చిలు శ్రీమతి తానేటి వనిత గారికి ధన్యవాదాలు. ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా అనిర్విరామ కృషి చేస్తూ మనందరికీ బాసటగా నిలుస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకుని అమూల్యమైన సందేశం అందించవలసిందిగా కోరుతుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21 నాడు పోలీసుల అమరవీరుల్ని స్మరించుకొని వారికి నివాళులు అర్పిస్తాం. సమాజంలో దుష్టశక్తులను ఎదిరిస్తున్నప్పుడు, శాంతి భద్రతల్ని కాపాడే విధుల్ని నిర్వహిస్తున్నప్పుడు ప్రాణాలు కూడా లెక్క చేయని మనందరి సైనికుడే మన పోలీస్ సోదరుడు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరూ కూడా పవిత్రమైన ఈ సామాజిక బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నాడు. వారి విధిలో ఉన్నప్పుడు, ఆ విధిని నిర్వహిస్తూ ఉన్నప్పుడు అనుకోని సంఘటనలు ఎన్నింటినో వారందరూ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వీరందరికీ కూడా సమాజం తరపున, ప్రభుత్వం తరపున ఎప్పుడూ కూడా మీ అందరికీ కూడా అండగా మనమంతా కూడా ఉండాలి, ఉంటాము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కర్తవ్యాన్ని దైవంగా భావించి 1959 అక్టోబర్ 21న చైనా సైనికుల్ని ఎదురించి సాహసోపేతంగా జరిగిన ఆ పోరాటంలో ప్రాణాలు సైతం వదిలిన కరణ్ సింగ్ స్ఫూర్తిని ఈ పోలీస్ అమరవీరుల దినోత్సవానికి 63 సంవత్సరాల క్రితం నాంది పలికింది. 2022 పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరవీరులకు, త్యాగధనులైన పోలీసుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం తరఫున, ప్రభుత్వం తరఫున సెల్యూట్ చేస్తా ఉన్నాను. గత సంవత్సర కాలంలోనే దేశవ్యాప్తంగా కూడా విధి నిర్వహణలో దాదాపుగా 261 మంది పోలీసులు అమరులైతే వారిలో రాష్ట్రానికి చెందిన వారు 11 మంది. వీరిలో ఈ ఏడాది కాలంలో 3 రాష్ట్ర పోలీసులు కోవిడ్ సమయంలో చనిపోయిన పరిస్థితులు కూడా చూడడం జరిగింది. విధి నిర్వహణలో సమాజం కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. పోలీస్ శాఖ కష్ట నష్టాలను తెలిసి ఉన్న ప్రభుత్వంగా, వారి బాగోగుల మీద శ్రద్ధ పెట్టే ప్రభుత్వంగా, శాఖలో సిబ్బంది కొరతను భర్తీ చేయడానికి, పని ఒత్తిడి తగ్గించడానికి భారీగా నియామకాలకు
అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగానే 6,511 పోలీసు ఉద్యోగాలను భర్తీకి అనుమతి ఇస్తూ నిన్ననే జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ స్థాయిలో ఇన్ని వేల ఉద్యోగాలను గతంలో ఎప్పుడూ కూడా గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కూడా జరగలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. ఇందులో భాగంగానే ఈ 6,511 పోస్టుల భర్తీలో భాగంగానే చిత్తూరు, ప్రకాశము, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం జిల్లాలో ఐఆర్ బెటాలియన్ దళాలను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పాలి. పోలీస్ శాఖకు అనుసంధానంగా ఉన్న హోంగార్డుల గౌరవ వేతనం కూడా మన హయాంలోనే పెంచడం కూడా జరిగింది. ఈ జరగబోతా ఉన్న ఈ 6,511 కొత్త పోలీసుల ఉద్యోగాలలో కూడా ఈ హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించే కార్యక్రమానికి కూడా శ్రీకారం కూడా చుడతా ఉన్నాం. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ పోలీస్ శాఖలోనే 16,000 మంది మహిళా పోలీసులను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే నియమించామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థలోకి మార్పులు వచ్చాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం ప్రతి జిల్లాలోనూ చేపట్టిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. దిశ యాప్లో ఇవాళ రాష్ట్రంలోని ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లోనూ ఈరోజు దిశ యాప్ డౌన్లోడ్ కాయి ఉంది. దాదాపుగా 1,33,00,000 అక్కచెల్లెమ్మల ఫోన్లలో ఈరోజు దిశ యాప్ డౌన్లోడ్ అయి ఉంది. దాదాపుగా 1,17,00,000 అక్కచెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయిపోయింది. దిశ యాప్ వల్ల ఆపదలో ఉన్నాము అని చెప్పి పిలుపునిచ్చిన అక్కచెల్లెమ్మలు 23,039 అక్కచెల్లెమ్మలు పిలుపునిస్తే పోలీస్ అన్నదమ్ములు ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా 23,039 సంఘటనల్లో తోడుగా నిలబడడం కూడా జరిగింది. 2,323 కేసులు పెట్టడం జరిగింది. 1,237 రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేశారు. అంటే 1,237 చోట్ల ఆపద జరక్క మునిపే ఆ అక్కచెల్లెమ్మలను రక్షించిన పరిస్థితులు కూడా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఆపద జరిగిన తర్వాత కాదు, ఆపద జరక్క మునిపే ఇంటర్వెన్షన్స్ ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఆ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండే ఒక గొప్ప పోలీస్ అన్న ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాడు అన్న భరోసా. సెల్ ఫోన్ బయటకు తీసుకొని పోతున్న ప్రతి అక్కచెల్లెమ్మల ఫోన్లో ఫోన్ ఉంటే చాలు, ఆ ఫోన్తో పాటు పోలీస్ సోదరుడు కూడా తనకు తోడుగా ఉన్నాడు అన్న భరోసా ఈరోజు ప్రతి అక్కచెల్లెమ్మ మనసులోనూ ఈరోజు కల్పించగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా పోలీసుల తరపు నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పనితీరు గత 3 సంవత్సరాలలో మెరుగుపడింది అని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ కూడా తెలియజేస్తా ఉన్నాను. మహిళల మీద నేరాలకు సంబంధించిన విచారణకు పట్టే సమయం గత ప్రభుత్వ హయాంలో అంటే 2017లో 160 రోజులు పడితే 2018లో 164 రోజులు పడితే మహిళల మీద నేరాలకు సంబంధించిన విచారణను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2021కే అది 79 రోజులకు
ఇంకా తగ్గిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంది అని అంటే దాని అర్థం మహిళల మీద నేరాలకు సంబంధించిన విచారణను కేవలం 42 రోజుల్లోనే పూర్తిగా విచారణ చేసి దోషులను న్యాయస్థానం ముందున ఈరోజు నిల్చోపెట్టే ఒక గొప్ప మార్పు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఇది ఒక గొప్ప మార్పు. ఈ గొప్ప మార్పుతో పాటు ఇక్కడ ఒక గొప్ప జవాబుదారీతనం కూడా ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మన పోలీసులు తీసుకొచ్చిన మార్పు ఇది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అదే సమయంలో మనం తీసుకున్న అనేక చర్యల వల్ల ప్రజల్లో ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయగలిగాం. అంటే నేరానికి సంబంధించి ఫిర్యాదు చేసే టెక్నాలజీలో మార్పులు తీసుకొచ్చాం, వెసులుబాటులో మార్పులు తీసుకొచ్చాం, ఫిర్యాదుదారుడికి తోడ్పాటుగా నిలిచే కార్యక్రమం చేస్తూ ఉన్నాం, సంబంధిత పరిజ్ఞానాన్ని బాగా పెంచగలిగాం. కాబట్టే ఫిర్యాదులు పెరిగి నేరాలు ఈరోజు తగ్గుముఖంలో కూడా పట్టాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా పోలీసుల పక్షాన సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఆపదలో ఉన్న వారిని నేరం సంభవించక మునిపే నిమిషాల్లోనే అక్కడికి చేరుకొని రక్షించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న 5 పోలీసులను ఎంపిక చేసి ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు కూడా పోలీస్ శాఖకు ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా. ఇక ఒక్క విషయం స్పష్టంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. శాంతి భద్రతలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, అణగారిన సామాజిక వర్గాల భద్రత, మనకు ఈ విషయాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు అన్న సంగతి ఏ ఒక్కరూ కూడా మర్చిపోవద్దండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా పోలీస్ సోదరులకు అందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాను. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. ఇక్కడ ఒక్క విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు తెలియజెప్పాలనుకుంటా ఉన్నాను. ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పోలీస్ శాఖకు మంత్రిగా ఈరోజు ఎవరున్నారు అని అంటే ఒక మెసేజ్ పంపించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా ఎవరున్నారు అన్నది తెలుస్తుంది. ఈరోజు ఒక దళిత మహిళ రాష్ట్ర హోంమంత్రిగా ఈరోజు ఉన్నారు. ఈరోజు ఉన్న వనితమ్మతో పాటు వనితమ్మ కన్నా ముందు ఉన్న సుచరితమ్మ కూడా చూస్తే ఇద్దరు కూడా దళిత మహిళలే, ఇద్దరు కూడా మహిళలు, అందులోనూ దళితులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎందుకు తెలియజేస్తా ఉన్నాను అని అంటే కారణం రాష్ట్ర ప్రభుత్వం అణగారిన వర్గాలకు, మహిళలకు వీళ్ళ తరఫున ఎంతగా తోడుగా నిలబడతా ఉంది అని చెప్పడమే కాకుండా నిలబడబోతున్నాము అన్న సంకేతం ఇవ్వడానికి కోసం చేస్తూ ఉన్న చర్య అని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, అందుకే ఈ బాధ్యతను మన భుజస్కంధాల మీద వేసుకున్నాము. అందుకనే శాంతి భద్రతల విషయంలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించి, అణగారిన సామాజిక వర్గాల భద్రతకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత గల అంశాలు అని చెప్పి ఎవరు కూడా మర్చిపోవద్దండి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి పోలీస్ సోదరుడికి కూడా తెలియచేస్తా ఉన్నాను. మరో ముఖ్య విషయం ఏమిటి అని అంటే మనందరి ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న సంక్షేమము, అభివృద్ధి ఫలాలు ఈరోజు ఇంటింటికి గ్రామాన చేరటం వల్ల గతంలో మావోయిజం, తీవ్రవాదం వైపు ప్రభావితమైన ప్రాంతాల్లో
గత కొంతకాలంగా తీవ్రవాదం తగ్గుముఖం పట్టిందన్న సంగతులు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే దాని అర్థం మనసులు గెలుచుకొని మనుషులకు అండగా నిలబడటం ద్వారా శాంతిని భద్రతను పెంచుకోగలుగుతాము అన్న విషయాలను అద్దం పడతాయి. ఇవాళ ఇవన్నీ కూడా ఒకవైపున చెబుతూ మరోవైపున పోలీసులకు సంబంధించి ఇంకా చేయవలసినవి పెండింగ్లో ఉన్నవి కూడా ఉన్నాయి అన్న సంగతులు కూడా నాకు తెలుసు. మరి ముఖ్యంగా నా మనసులో ఉన్న మాట, పోలీసులకు ఖచ్చితంగా వీక్లీ ఆఫ్ ఇవ్వాలి అనే నా మనసులో ఉన్న మాట. ఇక్కడికి రాకమునుపు కూడా ఈ మధ్యకాలంలోనే డీజీపీ గారిని అడగడం కూడా జరిగింది. అన్న అది ఇంప్లిమెంట్ అవుతా ఉందా అన్న అని చెప్పి కూడా అడగడం జరిగింది. తాను మాటల్లో చెబుతూ సిబ్బంది ఇంకా కొరతగానే ఉంది కాబట్టి ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నాము పూర్తిగా అనుకున్న స్థాయిలో అని చెప్పి తాను చెప్పడం జరిగింది. ఆ మాట తాను అన్నాడని చెప్పి వెంటనే 6,511 ఉద్యోగాలను, మళ్ళీ పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వెంటనే వేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఒకసారి గమనించినట్లయితే చూస్తే కేవలం 2,700 ఉద్యోగాలు మాత్రమే ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు 6,511 ఉద్యోగాలు ఇవాళటి జీవోతో భర్తీ చేసేదానికి అనుమతులు ఇస్తూనే మరో 16,000 చెల్లెమ్మల ఉద్యోగాలు మహిళా పోలీసులుగా గ్రామ సచివాలయాలలోనూ వార్డు సచివాలయాలలోనూ ఇప్పటికే భర్తీ చేయడం కూడా పూర్తయింది. అయినప్పటికీ కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నాము అని చెప్పి, అనుకున్న స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము అని చెప్పి డీజీపీ గారు అన్న మాటలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆ దిశగా మనస్ఫూర్తిగా అడుగులు వేయడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ సోదరుడికి కూడా హామీ ఇస్తా ఉన్నాను. మీకు సంబంధించిన అన్ని విషయాలలోనూ మీకు అన్ని రకాలుగాను మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో తోడుగా ఉంటాము అని మరొక్కసారి తెలియచేస్తూ, చివరిగా సమాజం కోసం విధి నిర్వహణ చేస్తూ ఉన్న మీకు, మీ కుటుంబాలకు, మీతో పాటు రాష్ట్ర ప్రజలకు, మన అందరి ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. తమ స్ఫూర్తిదాయక సందేశం అందించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. పరేడ్ సౌథన్, పరేడ్ వెస్టర్న్. రోల్ ఆఫ్ హానర్. అమరులైన వారి పేర్లను శ్రీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి ఐపీఎస్, ఏఐజీ ఎడ్విన్, లా అండ్ ఆర్డర్ గారిని చదవవలసిందిగా కోరుతున్నాం. Sir, good morning, sir. This is the roll of honor of police personnel who sacrificed their lives at the altar of duty during the period September 2021 to August 2022. The roll of honor will be read out state-wise, sir, in an alphabetical manner, sir. From the state of Andhra Pradesh, Inspector K. Ishwar Rao, Head Constables C.H. Srinivas Rao, Malla Srihari, Police Constables K. Srinivas Rao, Balla Ishwar Rao, D. Ambedkar, G. Surendranath, Home Guard K. Rajshekhar. From the state of Assam, Sub Inspector Samujral Kakati, Sub Inspector Lakiram Sonowal, Nayak Kamal C.H. Borwa, Constable Rajiv Bardoloi. From the state of Bihar, Sub Inspector Birendra Kumar Paswan, Assistant Sub Inspector Surendra Kumar Gaulat, Havaldar Bhagwat Prasad, Constable Ajay Kumar, Ramjatan Roy, Sandeep Tamang, Driver Constable Pawan Kumar Prasad. From the state of Chhattisgarh, Head Constable Salikram Markam, Constable Arjun Kudiyam, Assistant Constable Gopal Katiti. From the state of Goa, Police Constables Vishwas Dekar, Shailesh Govankar. From the state of Gujarat, UHC Manshuk Kababai Baldia, Irfan Bhai Satar Bhai Agwan, Shakti Singh Yuvraj Singh Gohil,
Bikubai Abdulbai Bukhera, Amar Singh, Gordhan Singh Rajput. From the state of Haryana, Deputy Superintendent of Police Surendra Singh, Constable Sandeep Kumar. From the state of Himachal Pradesh, Constables Shubham Vishal Kumar. From the state of Jharkhand, Constables Thakur Hebram Shankar Naik. From the state of Karnataka, Probationary SI Avinash, Assistant Sub-Inspectors Manjunada Raju Sadashiva, CHCs Maladesh, Abu Bakar, Basavaraj, Anil Mulik, Ningappa Busavanar, Prasad Pandit Kasar. From the state of Kerala, SAPPC Sri Balu. From the state of Madhya Pradesh, Inspector KL Rathore, Sub-Inspectors Vinod Shankar Yadav, Rajkumar Jatav, Assistant Sub-Inspectors Suresh Chauhan, Balaram Dakkad, Head Constables Bachu Singh Jat, Neeraj Bhargava, Lakshmi Narayan Gaur, Man Singh Bora, Rajendra Singh Yadav, Constables Kamalendra Yadav, Rishikesh Gurjar, Amardeep Chaudhary, Shantram Mena, Satyendra Singh Dangi, Constable Driver Ranjit Dodave. From the state of Manipur, Constable Moringatam Ingocha Singh. From the state of Nagaland, Lance Naik Vihekur Sima. From the state of Odisha, Havaldar Sujya Kanta Champati Sipai Manji Kaibartha. From the state of Rajasthan, Constables Bintu Chaudhary, Ishaq Muhammad Kayamkani. Women Constable Suman Bhadoria. From the state of Sikkim, Assistant Sub-Inspector Santabir Tamang, Lance Naik Pinso Namgyal Bhutia. Constables Indralal Chetri, Danghang Subha, Village Guards Ugen Lepcha, Liangsam Lepcha. From the state of Tamil Nadu, Special Sub-Inspector M. Chandrasekharan, Bhuminathan, Police Constable Devarajan. From the state of Tripura, In-Charge Inspector Satyajit Malik. From the state of Uttar Pradesh, Sub-Inspectors Kadir Ka, Virendranath Mishra, Head Constable Munil Kumar Chaube, Constables Sarvesh Kumar, Sumit Kumar, Lalit Kumar, Manish Kumar. From the state of Uttarakhand, Sub-Inspectors Amarpal Singh, Vijay Lakshmi, Constables Arun Kumar Maurya, Anil Kumar, Lady Constable Neelam Ratnakar, Fireman Nitin Singh Rana. From the state of West Bengal, Deputy Superintendent of Police Prasant Kumar Nandi, Sergeant Shashibhushan Minj, Assistant Sub-Inspectors Vidubhushan Singha, Kalyan Kumar Roy, Gopal Chandra Roy, Aranga Mohan Mandal, Ashok Kumar Bagdi, Constables Bablu Mandal, Prasanjit Samanta, Shamsuddin, Akhilesh Mandal, Sheikh Mohammad Nasiruddin, Dulal Roy, Arup Kundu, Mithun Rohidas, Anal Kanti Banerjee, Home Guards Gautam Sarkar, Suman Thapa. From the state of Delhi, Sub-Inspectors Sanjeev Lochan Sharma, Subhash Chand, Assistant Sub-Inspector Om Prakash, Head Constable Nawal Mena, Constable Abhishek Kumar. From the state of Jammu Kashmir, Sub-Inspector Farooq Ahmad Mir, Probationary SI Arshad Ashraf Mir, Assistant Sub-Inspectors C.H. Hussain, Mustaq Ahmad Lone, Muhammad Ashraf Dar, Head Constables Sham Lal, Head Constable Muhammad Hussain, Ali Muhammad Majid, SGCT Suresh Kumar, Ranjit Singh, Abdul Bashir, Muhammad Farooq, Rohit Kumar, Amir Hassan Lone, Shafiq Ahmad, Muhammad Sultan, Shaifullah Kadri, Constables Ramij Ahmad, Shoaib Ahmad, Q Mali, Pankaj Bal, Hassan Dar, Raj Ahmad Tokkar, Fayaz Ahmad Lone, Tausif Ahmad, Sarfraz Ahmad. Followers Bantu G Sharma, Ajay Dar, SPOs Javed Ahmad, Muhammad Ishfaq Dar, Jubair Rashid, Mudassir Ahmad Sheikh, Shabir Ahmad Dar, Tahir Khan, Sanjay Kumar, Sham Singh. From the Organization of Border Security Force, Deputy Commandants Rajesh Kumar, Ajit Singh Tanwar, Assistant Commandant Rakesh Kumar, Assistant Sub-Inspector Jagmohan Singh, Ravindra Kumar, Ramji Yadav, Head Constables Ajay Singh Thomar, Girjesh Kumar Uddi, Shishupal Singh, Sujan Singh, Jaiprakash Mahapatra, Virendra Kumar, Satyapal Singh Yadav, Sanwala Ram Vishnoi, Constables Senthil Kumaran, Anish Joseph, Nasiruddin Ahmad, Shailendra Dubey, Satish Kumar, Ashok Mundasad, Akil Khan, Sidapuri Santosh Gangadhar, Dinesh Kumar, Sandeep Singh, Menat Jitendra Kumar Chandubai, Mahendra Singh Ranawat, Ravi Shankar Shah. From the Organization of Central Industrial Security Force, Assistant Sub-Inspectors Ranjit Kumar Sarangi,
Shankar Prasad Patel. Head Constables Rupesh Kumar Mishra, Shiv Kumar Singh. Constables Om Prakash Bavaria, Krishna Veer Singh. From the organization of Central Reserve Police Force, Assistant Commandant Shanti Bhushan Tirki, Sub-Inspectors Umesh Chandra, Ayya Durai, Swami Gowda, Assistant Sub-Inspectors Nand Kumar Chaudhary, Shishupal Singh, Shivlal, Vinod Kumar. Head Constables Vakil Singh, Vijaypal Singh, Kulashekaran, Rajesh Kumar Singh, Mohar Singh Tomar, Vishal Kumar, Brajpal Singh Yadav. Constables Varinder Singh, Mukhtar Ahmad Doy, Dharmendra Kumar Singh, Balram Kumar Singh, Dhanji, Dharmendra Kumar, Rajmani Kumar Yadav, Rajiv Mandal, Dasrath Mohanta, Eman Mani, Raj Kumar, Shudil Prasad, Sharwan Kumar, Padala Yogeshwar Rao, Suraj. From the organization of Indo-Tibetan Border Police, Assistant Sub-Inspectors Rajendra Singh, Ram Singh, Nandan Singh, Rakesh Singh. Head Constables Padmender Singh, Dola Singh, Harichand. Constables Devaranti Rajshekar, Sandeep Kumar, Dinesh Singh Bohra, Subhash Chand Barwal, Abhiraj, Krishan Kumar, Amit Kumar. From the organization of National Security Guard, Squadron Commander Utkarsh Chahar. From the organization of Simaksha Suraksha Bal, Head Constable Mohammad Ashraf Mohammad Hussain Devraj. From the organization of National Disaster Response Force, Assistant Sub-Inspector Anil Kumar Gaur, Head Constable Prabhat Kalanta, Constables Ankesh Kumar, Malkit Singh. From the organization of Assam Rifles, Colonel Viplo Tripathi, Rifleman Katnei Konayak, Suman Swargirai, Rajendra Kumar Meena, Shamlal Das, Rifleman Longdan Wangsu. From the organization of Railway Protection Force, Sub-Inspectors Vijay Sharma, Devraj. Head Constables Surendra Singh, Suryanath, Kailash Chandra Sharma, Ram Shankar Upadhyay, Daye Kishore. Constables Rai Shah Yadav, Ranjan Kumar, Shamsher Kumar Singh, Parvesh Kumar, Shishir Kumar Singh, Harshad Tandal, Amir Kumar Chatterjee, Bhupendra Yadav, Nazir Ahmad Rathar, Lady Constable Ashwini Baliram Vagare. From the state of Gujarat, additional names, Constables Praveen Bhai Gopal Bhai Fulia, Kiran Singh Jaimal Singh Raj, Nilesh Kumar Gansham Bhai Dabi. Thank you, sir. రోల్ ఆఫ్ హానర్ చదివిన శ్రీ ఆర్ఎన్ అమిరెడ్డి ఐపీఎస్, ఏఈజీ అడ్మిన్ లా అండ్ ఆర్డర్ వారికి ధన్యవాదాలు. దేశ రక్షణార్థం అమరులైన వీరులు ఎంతో మంది. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి తానేటి వనిత గారు, రాష్ట్ర డీజీపీ శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారు, అడిషనల్ డీజీపీ ఏపీఎస్పీ బెటాలియన్స్ డాక్టర్ శంకర బ్రతబాగ్చి ఐపీఎస్ గారు, విజయవాడ నగర సిపి శ్రీ కాంతి రాణా టాటా ఐపీఎస్ గారు అమరవీరుల స్మారక స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటిస్తారు. యూనిఫామ్ ఆఫీసర్స్ అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుకుంటున్నాం. విచ్చేసిన ఆహ్వానితులందరూ లేచి నిలబడవలసిందిగా కోరుకుంటున్నాం.
परेड शहीद जवानों का सलामी देंगे। सलामी शस्त्र। Uniform officers, salute please. परेड शोक शस्त्र। Salute down please. Uniform officers, salute please. Bigler zone, the last post. Salute down please. Abide with me. 1847లో హెన్రీ ఫ్రాన్సిస్ రాశారు. మహాత్మా గాంధీకి ఇష్టమైన గీతం అబాయిడ్ విత్ మీ.
పోలీస్ అమరవీరుల ఆత్మశాంతి కోసం 2 నిమిషాల పాటు మౌనం పాటిద్దాం. परेड सलामी शस्त्र. Uniform officer, salute please. The Wiggler song, Rose play చేస్తున్నారు. परेड कंधे शस्त्र. Salute down please. परेड बाजू शस्त्र. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి తానేటి వనిత గారు, రాష్ట్ర డీజీపీ గారు శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారు, ఇతర అధికారులు పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించి వేదిక వద్దకు చేరుకుంటున్నారు. పోలీస్ అమరవీరుల సంక్షేమ సహాయ నిధి పోలీస్ స్టిక్కర్ ప్రదానం చేయడానికి వెడుతున్నారు ఆర్ఎస్ఐలు ఎం హేమలత, కె అంజలి. పోలీస్ స్టిక్కర్ ప్రదానం చేస్తున్నారు ఆర్ఎస్ఐ ఎం హేమలత. ఈనాటి మన ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్టిక్కర్ ప్రదానం జరుగుతోంది. రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి తానేటి వనిత గారికి పోలీస్ స్టిక్కర్ ప్రదానం కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర డీజీపీ గారికి శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారికి పోలీస్ స్టిక్కర్ ప్రదాన కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు పోలీస్ అమరవీరుల సంక్షేమ సహాయ నిధిని అందజేస్తున్నారు. అమరులైన వారి కుటుంబాలకు భరోసా, అన్ని విధాల అండగా ఉన్నాం అనేదే ఈ కార్యక్రమం. పెరేడ్ నిష్క్రమణ కోసం పెరేడ్ కమాండర్ శ్రీ పివి హనుమంతు,
అసిస్టెంట్ కమాండెంట్ 6th బెటాలియన్ మంగళగిరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులచే అనుమతి పొందడానికి వేదిక వద్దకు సమీపిస్తున్నారు. పెరేడ్ కమాండర్ గారు ముఖ్యమంత్రి గారిచే అనుమతి పొంది తమ స్థానానికి చేరుకుంటున్నారు. तो ऐसी आपका जगह लो मैडम. Wait! Stop!
రాంబాబు. రాంబాబు. క్లోజింగ్ చేసుకోవాలన్నా ఏంటి ఒకసారి అడుగు, నాగేశ్వరరావు సార్ని అడుగు, అడిగి దగ్గరకు వచ్చావు.